మాటలో ఎంత శక్తి దాగుందో ఒకసారి ఆలోచించగలగాలి. ఆయన మాట ఎంతమందిని ప్రభావితం చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించగలగాలి. ఆయన ఒక్క మాట చాలు. ఆయన పిల్లరా ఒక్క మాట మాట్లాడితే చాలా మంది ప్రభావితం అవుతున్నారు. ఆయన మాట ద్వారా చాలా మంది మార్పు చెందుతూ ఉన్నారు. ఆయన మాట ద్వారా చాలా మంది వాళ్ళ జీవితాలను మలుచుకుంటున్నారు. ఆయన మాట ద్వారా పిల్లరా చాలా మంది పిల్లల భక్తులు మార్చబడి నిజమైన మార్గములో వాళ్ళు నడిపించబడుతున్నారు. తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరములో ఉన్నామంటే, దేవుని సహవాసంలో ఉన్నామంటే, ఆయన ఆలయములో ఉన్నామంటే ఎవరో చెబుతామని ఇక్కడికి రాలే, లేక ఎవరో పిల్లారా మనల్ని బలవంతం చేస్తే మనమే ఇక్కడికి రాలేదు. కానీ మనందరం కూడా ఏదో ఒక రోజు యేసయ్య చెప్పిన మాట ద్వారా మనము బలపరచబడ్డాము. తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట నిన్ను ప్రభావితం చేసింది. ఆయన మాట నీ జీవితాన్ని మలచగలిగింది. ఆయన మాట నీ బ్రతుకును మార్చగలిగింది. ఆయన మాట పిల్లారా నీ బ్రతుకును మార్చి సరి అయిన మార్గములో నడిపించడానికి ఆ మహాదేవుని మాట మనకు ముత్యాల మూటగా మార్చబడింది. తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.